హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక టీచర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి జరుగుతుంది. తెలంగాణలోనేమో 2 టీచర్స్ నియోజకవర్గాలకి, అలాగే ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా ఎప్పుడు కూడా ఈ ఎన్నికలను పెద్దగా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి సందర్భాలు ఉండవు. కానీ 2 రాష్ట్రాల్లో మారినటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లోనేమో ఎమ్మెల్సీ అభ్యర్థులకి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని బేస్ చేసుకొని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక వర్షన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఒకటి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక నియోజకవర్గం. రాజశేఖర్ అనే అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోదావరి జిల్లాలకి ఆయన పోటీలో ఉన్నారు. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి, ఆయన గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ భారీ మెజార్టీతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ 9 నెలల పరిపాలన ఎలా ఉంది అనేదానికి, యూత్ ఆమోదయోగం ఏ మేరకు వేస్తున్నారు అనేదానికి ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటున్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ స్ట్రైక్ రేటు 93, జనసేన పార్టీ స్ట్రైక్ రేటు 100కి 100% ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా అంతే స్థాయిలో ఓట్ బ్యాంక్ రావాలి, మెజారిటీ రావాలి అనేది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి లక్ష్యం. ఒకవైపేమో అక్కడ జరుగుతున్నట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియలో కానీ ఎన్నికల వేదిక మీద కానీ లేదు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడా కూడా పోటీలో లేరు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క మెజారిటీలు తగ్గించడానికి, అవసరమైతే వీలుంటే ఓడించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా సంకేతాలు ఇచ్చారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రివ్యూ మీటింగ్ పెట్టారు. రాత్రి రివ్యూ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే అభ్యర్థులందరూ గెలవాలి, రెండో ప్రాధాన్యత ఓటుకి అసలు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అభ్యర్థులు గెలవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్లు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే అది సపరేట్గా వాళ్ళు ఇండివిజువల్గా పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. మద్దతు ఎవరికి మద్దతు ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు ఆయా రాజకీయ పార్టీలు. కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, పోటీ లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మెజారిటీలు భారీగా రావాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుని లోకేష్ గారు సీన్లోకి దిగారు, రంగంలోకి దిగారు. కారణం ఏంటంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఓడించడానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ప్రచారం ఒకటి నడుస్తోంది. దానికి తోడు గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెజారిటీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది అనేది ఇంకొక అంశంగా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో బాగా నడుస్తోంది. ఏంటి అంటే రోస్టర్ విధానంలో తప్పులు చేస్తూ 2023లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ పెట్టారు. ప్రిలిమ్స్లో దాదాపు 92,000 మంది వాళ్ళు పాస్ అయ్యారు. ప్రిలిమ్స్లో వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్కి మెయిన్స్ రాశారు మొన్న. అయితే ఆ నోటిఫికేషన్లో రోస్టర్ విధానం అంటే రిజర్వేషన్కి సంబంధించినటువంటి రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అప్పట్లోనే కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, ఎగ్జామ్ ఆపడానికి లేదు, సో మీరు ఎగ్జామ్ కంటిన్యూ చేయండి అని చెప్పారు. దాంతో ప్రిలిమ్స్ అయిపోయినాయి, 92,000 మంది సెలెక్ట్ అయ్యారు అప్పట్లోనే. సో దానికి రోస్టర్ విధానాన్ని మార్పు చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రోస్టర్ విధానంలో తప్పు జరిగింది, ఆ తప్పులను సరిదిద్ది నేను మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాను అని చెప్పారు ఆయన. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి లెటర్ కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారు.
కానీ ఒకటేమో కోర్టులో ఉంది మ్యాటరు, కోర్టు జ్యుడిషిక్షన్లో ఉంది. కోర్టు ఏం చెప్పింది, ఈ మెయిన్ ఎగ్జామ్ ముందు కూడా మెయిన్ ఎగ్జామ్ అయితే పెట్టండి, బట్ నియామకాలు ఏవైతే ఉన్నాయో కోర్టు ఇచ్చేటువంటి నిబంధనల ప్రకారమే నియామకాలు ఉంటాయని చెప్పింది. అది దాంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి సిద్ధమైంది. కానీ అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి డిమాండు, అభ్యర్థులు చేసినటువంటి ధర్నాలు, వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ముందు రోజు అత్యవసరంగా ఒక లెటర్ కూడా రాశారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. కానీ ఏపీపీఎస్సీ ఆ లెటర్ను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఇండివిజువల్ బాడీ, ప్రభుత్వం లెటర్ రాసినంత మాత్రాన ఏపీపీఎస్సీ వినాలని ఏం లేదు. అలాగే హైకోర్టు అనేది జ్యూరిడిక్షన్లోకి లెజిస్లేషన్ అనేది ఎంటర్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడేమీ చేయలేరు. కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ఏమో మీరు ఎగ్జామ్ పెట్టండి, ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత నియామకాల సందర్భంలో కోర్టు తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని చెప్పి ఎగ్జామ్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకు, కోర్టు డైరెక్షన్ మేరకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టేసింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రోలు ఏమీ లేదు. కాకపోతే చాలామంది అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో లెటర్ రాస్తే ఏపీపీఎస్సీ పరిగణలోకి ఎందుకు తీసుకోదు, వాయిదా వేస్తుంది కదా ఎగ్జామ్స్, కావాలనే వీళ్ళు చేశారు, కావాలనే లెటర్ లేటుగా రాశారు ఏపీపీఎస్సీకి. అది కనుక ముందుగా రాసినట్టయితే కనుక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేదే, ఆ రోస్టర్ విధానం మీద క్లారిటీ వచ్చినప్పుడే మెయిన్స్ జరిగేది అనేటువంటిది కొంతమంది వినిపిస్తున్నారు. బట్ ప్రభుత్వ పరంగా ఏంటి, అది ఏపీపీఎస్ అనేది స్వతంత్ర సంస్థ, కోర్టు అనేది, హైకోర్టు అనేది ఇన్వాల్వ్మెంట్ కాలేము ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి చట్టం తన పని చేసుకొని పోయింది, రాజ్యాంగం దాని పని అది చేసుకొని పోయింది. దీంట్లో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మనటువంటి వాళ్ళు నమ్మలేదు. దీంతో దీని యొక్క ప్రభావం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీద పడుతుందేమో అనేది అభ్యర్థుల మీద ఉన్న, అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అనుమానం. అయితే ఈ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ కాలేదు. కారణం ఏంటంటే, చేసింది ఆ పార్టీ కాబట్టి తప్పు, రోస్టర్ విధానంలో తప్పు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ పార్టీ కాబట్టి ఈ ఇష్యూని అసలు ఆ పార్టీ టేకప్ చేయలేదు. దాని కారణంగా దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అనేది ఒకటి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వినిపిస్తుంది. సో మొత్తం మీద అయితే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దీని మీద చర్చ అయితే జరుగుతుంది. దీని కారణంగా మెజారిటీలు ఏమో తగ్గుతాయేమో అనే ఉద్దేశంతో లోకేష్ గారు ఒక అత్యవసర సమావేశాన్ని పెట్టి ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లోనే అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి, తెలంగాణలో ఒకే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది, మిగతా రెండు కూడా టీచర్ కాన్స్టిట్యున్సీ. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంది. కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ ఇవన్నీ ఉన్నాయన్న ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి. అందుకే ప్రతిష్టాత్మకం తీసుకొని గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రచారానికి వెళ్ళలేదు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ ప్రచారం చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఖచ్చితంగా గెలిపించాలి భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి కారణం ఏంటంటే, ఈ ఏడాది పాలనకు గీటురాయిగా ఆ ఎన్నికలను భావించి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది అనేది. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సీన్లో లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లా. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. అసలు పోటీలో లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక స్లోగన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు పోటీలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేసే ఏ ఉద్దేశంతో అని అంటే, ఆంధ్రప్రదేశ్లోనేమో పెట్టుబడులు రాకుండా ఉండడానికి మెజార్టీలు తగ్గించాలనేది ఒకటి, తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. మరి ఈ రెండు పార్టీల లక్ష్యం నెరవేరుతుందా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.